నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? దుర్గా ప్రసాద్. ఏం పని చేస్తారన్న? ఆటో డ్రైవర్. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? నేను 9 సంవత్సరం చేస్తున్నాను. ఓకే అన్న, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి మన దగ్గర. అంటే చాలా పోటీగా ఉంది ఈసారి. నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మన దగ్గర? మరి మీ అభిప్రాయం ఏంటి అసలు? నేనైతే జనసేన వస్తుందన్న. జనసేన ఎందుకని అనుకోవడం కారణం ఏంటి? అంటే జగన్ వచ్చి చేసింది ఏంటి లేదు. ఆటోలకి వేసాడు కానీ కేసీఆర్ అనగా డీజిల్ అనగా రేట్లు పెరిపి మొత్తం లాయించేస్తున్నాడు. మందు అనేది ఇచ్చాడు. ఆ మందు దేనికి తాగిన వాళ్ళు కూడా సత్తున్నారు. వేస్ట్ వందన. జనసేన వస్తే మాకంటూ ఒక ఉంటుందనేసి. అంటే జనసేన ఒక పార్టీ కాదు కదా, టీడీపీ పొత్తు ఉంది కదా. మరి టీడీపీ కరెక్ట్ అంటారా పొత్తు అనేది? దాంట్లో పర్లేదు అన్న, ఇద్దరు కలిసారు కాబట్టి గెలిస్తే ఒకసారి పవన్ కళ్యాణ్ మరి చూడాలి కదా. సీఎం ఎవరు అనుకుంటున్నారు? టీడీపీ అవుతుందా జనసేన? పవన్ కళ్యాణ్ అవుతారా చంద్రబాబు అవుతారా సీఎం? జనసేన పవన్ కళ్యాణ్ అవుతాడు అన్న. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మొత్తానికి టీడీపీ రెండు కలిపి? మనకి ఐడియా లేదన్న, సీట్లకి ఐడియా లేదు మనకి. నాకు తెలిసిన వరకు అయితే పవన్ కళ్యాణ్ రావాలా. ఎందుకంటే పిఎస్పీకి అంటే ఎవరైనా చడాలా. చాలా ఇన్స్టాల్లో కానీ యూట్యూబ్లో కానీ పవన్ కళ్యాణ్ అలాగా నడుతున్నారు. అతని కోసం తెలియక మురుగుతున్నాయి కుక్కలు. అతని కోసం తెలిసిన తర్వాత ఎవడైనా మూయేస్తుంది నోరు. ఓకేనా. నెక్స్ట్ సీఎం ఎవరు అనే దానికంటే కూడా ఇప్పుడున్న డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే చంద్రబాబే అవ్వచ్చు పక్కా. జగన్ పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాల్లో? మరి జగన్ పరిపాలన ఎలా ఉంది అంటే ఫ్రీ పథకాలు ఇచ్చినంత మాత్రాన అది పరిపాలన చేసినట్టు అవ్వదు కదా. అది డబ్బులు వెళ్తున్నాయి. ఓకే, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆయన ఇంటికి 10,000 ఇస్తున్నాడు. ఇంటికి 10,000 వేసుకుంటే 365 × 30 రూపాయలు. ఎందుకన్నానంటే పాల ప్యాకెట్ ఖర్చు ఇంకా 950 రూపాయలు తక్కువే ఉంటుంది. సంవత్సరానికి 365 రోజులు 365 పెరుగు ప్యాకెట్లు తెచ్చుకున్నా, పాల ప్యాకెట్లు తెచ్చుకున్నా ఆయన ఇచ్చే 10,000 సరిపోతాయి. ఆ 10,000 చాలా. నేను చదువుకున్నాను, హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేస్తున్నాను. కారణం జాబ్ నోటిఫికేషన్ లేదు. డిఎస్సి వదులుతానన్నారు. 5 years అయింది, డిఎస్సి లేదు. జాబ్ క్యాలెండర్ లేదు. ఒక డెవలప్మెంట్ లేదు. మంచి రోడ్లు లేవు. విజయవాడ బెన్ సర్కిల్ వచ్చి చూడండి. విజయవాడ అంత పెద్ద సిటీ, ఆ బెన్ సర్కిల్లో రోడ్లు ఎట్లా ఉన్నాయి, సిగ్నల్స్ ఎట్లా ఉన్నాయి, ఒకప్పుడు ఎలా ఉన్నాయి. గుంటూరులో ఒక్క రోడ్డు సరిగ్గా లేదు. ఎందుకంటే నాకు గుంటూరు విజయవాడ గురించి తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. వైజాగ్ గురించి నాకు తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఎలా ఉంది మరి పరిపాలన? ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మన దగ్గర? అంటే ప్లస్ అనే పొత్తులో ఉన్నారు జనసేనలో. మరి ఎలా ఉండబోతుంది మరి ఆయన పరిపాలన వస్తే? ఒకవేళ పొత్తులో ఉన్నారా ఎలా ఉన్నారు అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ వచ్చి డెవలప్మెంట్ చేస్తాడా లేదా అని. హైదరాబాద్ని అంత డెవలప్ చేసింది ఎవరో? జగన్ చేశాడా, కేసీఆర్ చేశాడా? మనం చేసి వాళ్ళకి అప్పచెప్పి ఇక్కడికి వచ్చాం. మరో హైదరాబాద్ని చేయలేడా? అక్కడ ఏమీ లేని దగ్గర రాళ్ళు రప్పల్లో తీసుకెళ్ళి చేశాడు. అమరావతిలో రాజధానికి భూములన్నీ గ్యాదర్ చేశాడు. ఇంకొక 5 సంవత్సరాలు ఇచ్చుంటే ఈ పాటికి రాజధాని అయిపోయేది. రాజధాని డెవలప్మెంట్ లేదు. ఎక్కడ కట్టిన కట్టడాలు అక్కడ అలానే ఉండిపోయినాయి. డబ్బులు ఇచ్చేసామంటే రాష్ట్రం అప్పుల్లో పోతుంది. మరో బీహార్ అయిద్ది అంతే. ఇప్పుడు 1,00,000 కోట్లు అప్పు ఉంది. ఇంకెంత అవ్వచ్చు? ఈయనొక్కడు చేసిందే. ఇప్పటివరకు చేసిన సీఎంలు అందరూ కలిసి ఎంత అప్పు అయితే చేశారు, ఈ ఒక్క టర్మ్లో ఈ 5 సంవత్సరాలు ఆయన అంత అప్పు చేశాడు. ఇప్పుడు వచ్చేసి ఇది మన చంద్రబాబు గారు కూడా ఫ్రీ పథకాలు పెడుతున్నారు. మరి కరెక్టేనా అవి ఏమన్నా? మరి అసలు నా దృష్టిలో ఫ్రీ పథకాలు అనేదే కరెక్ట్ కాదు. ఫ్రీ పథకాలు పెట్టడం వల్లే జనాలందరూ సోమరిపోతులు అవుతున్నారు. ఎందుకు ఇవ్వాలి ఫ్రీ పథకాలు? దానికి తోడు నువ్వు ఎంప్లాయ్మెంట్ చూపిస్తే ఫ్రీ పథకాలు పెట్టాల్సినంత అవసరం లేదు కదా. జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తే, ఇంటికి ఒక జాబ్ ఉంటే ఎవడో నువ్వు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడ్డు కదా. వాళ్ళకి 1 month శాలరీ 10,000, నువ్వు సంవత్సరానికి 10,000 ఇస్తే సంవత్సరానికి 10,000 సరిపోతాయా తినడానికి? నేను ఇప్పుడే చెప్పాను కదా, ఒక పాల ప్యాకెట్ ఖర్చు అది రోజుకి. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు చంద్రబాబు గారికి మన దగ్గర? మరి ఎన్ని సీట్లు వస్తాయి అనేది జనాల మీద ఆధారపడి ఉండిద్ది. అది ఇప్పటివరకు చూశారు. నచ్చిన వాళ్ళు వేస్తారు, నచ్చిన వాళ్ళు వేయరు, అంతే. అభివృద్ధి చెందాలి అనుకుంటే ఇలాంటి అభివృద్ధి, ఫ్రీ పథకాలు, డబ్బులు, ఇలాంటి అభివృద్ధి కావాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం కంటిన్యూ అయ్యిద్ది. హైదరాబాద్లో అంటే అభివృద్ధి కావాలి అంటే చంద్రబాబు నాయుడు రావాలి. జనసేన, టీడీపీ. కొత్తగా అంటే కొత్తగా ఎవరు రారండి. ఇప్పుడు జగన్ పరిపాలన ఎలా ఉందంటారు? మరి అంటే చదువుకున్న వాళ్ళు కూడా తక్కువ జాబ్స్ వేకెన్సీ కూడా రావట్లేదు. ఎలా అనిపిస్తుంది మరి జగన్ పరిపాలన? జగన్ పరిపాలన అంతగా బాగాలేదన్న. టీడీపీ జనసేన జాబ్స్ అవి వస్తాయని. చంద్రబాబు అవుతాడన్న. సీఎం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రావాలండి. ఆయన పథకాలు కూడా బాగానే ఉంటాయి. ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా నెరవేరుస్తారని నాకు నమ్మకం ఉంది. నాకైతే అంతగా పెద్దగా అసలు డెవలప్మెంట్ ఏముందండి? డెవలప్మెంట్ లేదు. వస్తుంది. ఇది వరకు చేశారు కదా, 14 సంవత్సరాలు సీఎంగా చేశారు. మరి అప్పుడు అంతా ఆదరించారు కదా జనం కూడా. ఇప్పుడు ఆయన్నే కోరుకుంటున్నారు ఖచ్చితంగానే. నమస్తే అన్న. చెప్పన్నా. మీ పేరు? రాజేష్ అన్న. ఇప్పుడు మన
మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరు? మేము పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అన్న. పరిపాలన బాగుంటుంది అన్న, మంచివాడు, సూటిగా మాట్లాడతాడు, ఏదన్నా ఉన్నది ముఖమే మాట్లాడతాడన్న. పొత్తు కదా టీడీపీ ప్లస్ జనసేన. ఆ, మరి సీఎం ఎవరు అనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారా? మేము పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం అన్న. ఇస్తారా మరి? 24 సీట్లు ఇచ్చారు మన పవన్ కళ్యాణ్ గారికి. ఆ, మిగతా సీట్లన్నీ ఆయన తీసేసుకున్నాడు. సీఎం ఇచ్చే అవకాశం ఉందంటారా? ఈసారి కంఫర్మ్గా పవన్ కళ్యాణ్ అన్న. పవన్ కళ్యాణ్. అవునన్న. జగన్ పరిపాలన ఎలా ఉందంటారు? బాగోలేదన్న, అసలు ఏమీ లేదన్న. చాలా ఇబ్బంది పడుతున్నాం అన్న. వ్యాపారం చేసుకుంటున్నాం కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం అన్న. ఎటు లేదన్న, మాకు ఏ లాభం లేదు. మంచిగా ఉంటుంది. మాకు మంచిగా ఉంటుంది అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. నమస్తే అన్న. చెప్పన్నా. మీ పేరు? నా పేరు దాసారావు అన్న. ఏ పని చేస్తారన్న? ఆటో వేసుకుంటాం. ఎన్ని సంవత్సరాలు చదువుతున్నారు ఆటో? 15 సంవత్సరాల నుంచి. ఓకే, ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మరి మీరు? నెక్స్ట్ సీఎం అయితే ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండింగ్ పెట్టి జనాల్లో పాలన పెట్టి అభివృద్ధిని పెట్టి చూసుకుంటే జగన్ గారికి అయితే అంత మంచి అభిప్రాయం అయితే లేదు. నాకు తెలిసి కొత్త మార్పు, మళ్ళీ మార్పు కావాలనుకుంటున్నారు ప్రజలు. అందులో నేను ఒకడిని. ఏమనుకున్నారు? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? నేనైతే చంద్రబాబు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి దేన్నైనా బ్యాలెన్స్ చేసే సత్తా ఉంది. అందులో సీనియర్ ఏదైనా తీసుకురావాలన్నా, ఏదైనా చేయాలన్నా, ఒక ఐటీ కంపెనీ పెట్టాలన్నా, ఉద్యోగాల సమస్య మీద పోరాడాలన్నా, నలుగురికి పెద్ద పెద్ద వాళ్ళు తీసుకురావాలన్నా, విదేశీ నుంచి స్వదేశీకి తీసుకురావాలన్నా అలాంటి వాళ్ళు ఉండాలి. పొత్తులో ఉన్నారు ఈసారి జనసేనతో. కరెక్ట్ అంటారా పొత్తు అనేది? పొత్తు అనేది ఒకరిని వంచాలంటే మన అందరం ఉమ్మడిగా ఉంటేనే గెలుస్తామనే సంకల్పంతో తీసుకెళ్తున్నారు. పొత్తు అనేది అది తప్పు విషయం అయితే కాదు. ఒకరిని పడగొట్టాలంటే ఒకరిని మద్దతు తీసుకోవడంలో తప్పలేదు. జగన్ పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? 5 సంవత్సరాలు అయితే పరిపాలన అయితే బాగా ఉందనేసి అనిపిస్తుంది, కానీ ఉద్యోగాలకి ఏమీ కల్పించలేదు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏమీ పాటించలేదు. గతంలో ఎలక్షన్కి క్యాంపింగ్ చేసేటప్పుడు పాదయాత్రలో ఆయన చాలా వాగ్దానాలు చేశారు. గ్యాస్ సిలిండర్లు ఇప్పిస్తానని చెప్పాడు. నెక్స్ట్ కరెంట్ బిల్ రేట్లు తగ్గిస్తానన్నాడు. మద్యపాన నిషేధం అని చెప్పాడు. విద్యార్థులకి స్కాలర్షిప్స్ అవి ఇస్తానని చెప్పారు. తర్వాత ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. ఆర్టీసీ వాళ్ళకి సిఆర్ఓ ఇస్తానన్నారు. ఉద్యోగస్తులకు అవి ఏమీ చేయలేదు. కాకపోతే ప్రతి ఒక్కరికి ఒక సోమరపోతం చేయాలని ఒక్కొక్కడికి ఆటో డ్రైవర్కి 10,000, అమ్మఒడి అనే పిల్లలకి 15,000, అది కూడా 4 విడతల్లో, ఒక విడత 15,000, ఒక విడత 14,000, ఒక విడత 13,000. అది కూడా కరెక్ట్గా ఇవ్వలేదు. మాట ప్రకారంగా అయితే చేయలేదు. పెన్షన్ల వరకు కూడా చాలామందికి వేలిముద్ర లేని వాళ్ళకి పెన్షన్లు తీసేయడం, వాలంటీర్లు ఏదో ఇస్తున్నారని చెప్తున్నారు, కానీ అది కూడా కరెక్ట్గా చేయట్లేదు. చంద్రబాబు గారు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మరి మన దగ్గర? అంచనా అయితే తెలియదు, కానీ ఖచ్చితంగా అయితే గెలుస్తారు అనుకుంటున్నాను. ఓకే. సీఎం చంద్రబాబు అనుకుంటున్నామండి. ఇంతకుముందు అన్ని చేస్తాను అంటున్నారు కానీ చేయలేదండి. అన్ని చేసావంటే మాకు ప్రస్తుతానికి చేసినట్టుగా కనబడుతున్నాడు కానీ చేయట్లేదు. మాకేం అభ్యంతరం కనబడట్లేదు. మళ్ళీ అదన్నారు ఇదంటారు అదంటారు కానీ ఏది చేయట్లేదండి. మన దగ్గర రాజధాని వస్తుంది అన్నాడండి. కింద చంద్రబాబు చెప్పిన మాటగా ఆయన చేసిన పనులు కానీ కూడా ఉత్తి తుఫానికి అన్నీ బాగానే చేసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఆ ప్రజల్లోనూ ఇతను రాజధాని వస్తానన్నా ఏది రాలేదండి. అవి బీచ్ కూడా వచ్చేస్తానన్నా ఏది చేయలేకపోయాడండి. అది వాటి అభిమానం అంటే మన ప్రజల అభివృద్ధి పెట్టి ఉంటుంది, కానీ మనం అనుకునేది ఏంటంటే నాకు కరెక్ట్గా అనుకునేది చంద్రబాబు నాయుడు కోసం నేను అనుకుంటున్నాను. అది మా పవన్ కళ్యాణ్ గారు నించున్నామంటే వాళ్ళు అతను ఏంటంటే ఈసారి మనం గెలిపిస్తే ఆయన కూడా కొద్ది సీట్ వస్తే మేము కూడా ప్రజల కోసం చేద్దామని పవన్ కళ్యాణ్ గారిని అనుకుంటున్నారు. మా కథ అంటే మా ఐడియా ఏంటంటే చెప్పలేమండి. రావచ్చు ఒక 20 సీట్లు 10 సీట్ల దగ్గర రావచ్చు అని అనుకుంటున్నాం. ఇద్దరు కలిపి ఎంపీను ఈయన. ఓకే సార్.